నా పేరు సైదల శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఏదైతే కవిత గారు మా ఏపీ డిప్యూటీ సీఎం, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు మేము ఈడికొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఆమె తీసుకొచ్చింది. ఫస్ట్ వాళ్ళ అయ్యా ఏదైతే సీఎం అయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక దళితుడిని సీఎం చేస్తా అన్నాడు. ఏమైంది? ఆయన సీఎం అయిపోయిండు, ఇంకా దళితుడు సీఎం లేడు, ఏం లేదా, అయిపోయింది. అట్లాగే ఆయన గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య గారిని చేశారు, ఒక ఎస్సీ మాదిగ బిడ్డను. ఏమైంది? 6 నెలల్లో ఆయన తీసేసిండు. అంటే ఈయనకు ఎస్సీల పట్ల ఎలాంటి భావన ఉంటుంది, అసలు ఈయన పార్టీలో ఎస్సీలకు ఎలాంటి గౌరవం ఇస్తాడు, మీ అయ్య దగ్గర నుండి, మీ అన్న దగ్గర నుండి మేము నేర్చుకోవాలి. ఇక నువ్వు మా సార్ గురించి మాట్లాడే స్టేజ్, నువ్వు ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో ఒక మేడం నిన్ను క్వశ్చన్ వేసినప్పుడు నువ్వేమన్నావు అంటే, మీరు ఒకవేళ సీఎం అయితే మీరు ఏం చేస్తారు అక్క అని నిన్ను అడిగితే, ఆ మేడం నువ్వు చెప్పిన సమాధానం, నేను సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తా నేను ఒకవేళ సీఎం అయితే అని అన్నావు. ఏమైందక్క? రాజకీయంగా మీరు రెండోసారి సీఎం కాగానే నువ్వే లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని జైలుకుపోయినావు. ఇక మీరు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే మొత్తం తెలంగాణకు మేమే అని అంటావు, అన్ని కులాలకు అన్ని మతాలకు మేమే అన్ని దగ్గరుండి చేస్తామంటావు. ఏమైందాక అందరినీ మీరు మొత్తం మీ ఫ్యామిలీ నలుగురు కలిసిర్రు, ఉన్నది మొత్తం ఊడ్చుకున్నారు, తినేసిర్రు. జాబులల్లో అన్ని లొల్లిలే, ఏడ చూడు మీదే ఉంటుంది. ఎవడన్నా గవర్నమెంట్ జాబునికి ఏం ప్రాబ్లం చేయాలన్నా మీరే అక్క. ఇవన్నీ మీరు తగ్గించుకొని మా సార్ గురించి ఇంకోసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడక్క. తెలంగాణలో మేము ఆయన హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నాం, లీడర్లు ఉన్నాం అక్క. మమ్మలను రెచ్చగొట్టి మీ ఇంటి మీద దాకా తెచ్చుకోవద్దు. నువ్వు ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడక్క. ఇది మేము మా జనసేన పార్టీ తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోక్క.